మాపివేయు దేవా దైవాత్మారము నా తనువున మాలుము నా జీవమంతయు నీతో నీట చేరి వసిపుము నా జీవమంతయు నీతో నీట జీవసిపు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రిస్తున్నాం ప్రభా. నిన్న నేడు నిరంతరం యాత్రిలో ఉన్నానని సెలవిచ్చిన తండ్రిస్తున్నాను. ఇక సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉంటారని వాగ్దానం చెప్పండి. కృతజ్ఞతలు వందనాలు స్తోత్రం ప్రభా. ఈ 2వ ఆదివారం క్రమం ప్రవేశపెట్టి ఈ దినము ప్రభు దినము, ఘనమైన దినము, విశ్రాంతి దినము ఘనముగా ఆచరించిన దేవుడు నేను మిమ్మల్ని ప్రభా ఉన్నతమైన స్థలంలోనే నెక్కిస్తాను. యాకోబు శ్వాసని అనుభవంలో ఉంచుతానని వాగ్దానం చెందండి. 52 ఆదివారం ఎవరు ఘనముగా ఆచరిస్తున్నారు వారికి ఉన్నతమైన స్థితిలో ఎక్కిస్తానన్నావు తండ్రి. ఈ దినమునైనా ఏర్పాటు దినము ఘనమైన దినమని ప్రభా. ఇది నైనా లోక వార్తలు చెప్పుకునే దినం కాదు, విందులు విలాసములు చేసుకునే దినం కాదు. ఇది నైనా స్తోత్రములు ఆత్మదీపములు నాయన ఇదిగో యోగాను గారు తండ్రి ఇక్కడికి ఎక్కిరము అనగా ప్రభా ఆయన వెళ్ళదండి. ఆత్మవశుడైన ఆయన ఇదిగో తండ్రి ఇది ప్రభు దినము అని ప్రభా రాయసిన ప్రతి గ్రంథంలో రాయించిన తండ్రి స్తోత్రం. అట్టి దినము మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం. ప్రతి కాలం ఆరాధన ఆశీర్వాదంతో నింపి తండ్రి ఈ దినమైన సంస్కార భోజన దినము మొదటి ఆదివారం 2వ ఆదివారంగా సంస్కార భోజన దినముగా ఏర్పాటు చేసిన తండ్రి ప్రార్థన చేయదు వారి మధ్య ఉంటానని వాగ్దానం తండ్రి. ఆనాడు మా తండ్రి పితరుల ద్వారా ఇదిగోనైనా స్తోత్రము ఏర్పాటు చేసిన సన్నిధిలో ప్రభావం నాటి నుండి నేటి వరకు తండ్రి ఆగకుండా ఏర్పాటు సన్నిధిలోనైనా మీరు అనేక మందిని తీసుకురావచ్చు. జరిగిస్తున్న ప్రార్థన బట్టి స్తోత్రము ప్రభావం. చనిపోయిన వారందరినీ మళ్ళా మందులోనికి చేర్చి ఎంతమంది అయినా బయటికి వెళ్ళే వాళ్ళందరూ మమ్మల్ని సన్నిధిలో కనిపించుకొచ్చి ఈ సేవలను ఆయన సన్నిధిని ఇంకా అభివృద్ధి పరిచి జీవించిన ప్రభావిస్తున్నాము. ఇక అందరూ సమాధానంలో ఐక్యతం మళ్ళా అందరూ సమకూర్చే తెలియజేసుకోతుంది. ఇక రావాల్సిన బిడ్డలందరూ అతన్ని సమకూర్చి జీవించి రాకల పర్యంతం వరకు ఈ కార్యక్రమాన్ని మీరే కొనసాగించే దేవుడు ఉన్నాం కాబట్టి స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరినీ చూసి ఆనందిస్తూ ఉన్నాం ప్రభావం. కావలసిన బిడ్డలని ఆత్మ ప్రేరేపించి నడిపించి జీవించిన ప్రభావం. కొన్ని నిమిషంలో తండ్రి ఇంతవరకు మీరు పాటల ద్వారా క్రమం ద్వారా నాయన మీ దాసుల ద్వారా వినిపించిన వాక్య వర్తమానం బట్టి స్తోత్రములు తండ్రి. అలాగే కొన్ని నిమిషంలో గీతరాలు ఎన్నిక లేదని చిన్న ప్రభావ ఏమి చెప్పాలో తెలియదాన్ని ప్రభావ నీవేనా నన్ను మరుగుపరిచి పరిశుద్ధ అవుతుంది. నన్ను మీరేమి ఆత్మవర్షంలో నుంచి మాట్లాడేవారు మీరు కాదు, నేను ఈ యోగను మాట్లాడతానని చెప్పు. ఆత్మ తండ్రి మీరే ఉండి మాట్లాడి మహిమ పొందండి. వాక్యమైన యేసునామమున మరి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి నరరూపముకు ఈ కానాకు నా తండ్రి నరరూపముకు కైకొనే రీతిగ కనబడి ధైర్యమిచ్చును నాకు ధైర్యమిచ్చును కనుక నాకేమి ప్రభునందు ప్రియులారా ప్రభు నామమునకు కృపా సమాధానం అందరికీ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత. చాలా రోజులకి మళ్ళీ అందరం కలుసుకున్నాం. దేవుని నామానికి మరి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందాము. 1వ దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మొదలు, యాకోబు పత్రిక 1:22వ వచనం ఇంకొకరు, మత్తయి సువార్త 11:28వ వచనం ముగ్గురు గర్భవా చదివితే 5:21వ దశలోని రాసిన పత్రిక
దశలోని 11:28 లాస్ట్ మాత్రమే. ప్రయాసపడు భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికులను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా పాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఒకే ఒకటి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారానికి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. చదివితే తీసిన చదివితే 5:21 యాకోబు 1:22. పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. చాలు. మీరు విలువలు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. వాటి ప్రకారము ప్రవర్తించువారే ఉండుడి. ఎవరైనను వాక్యమును ఏమైనను అని దాని ప్రకారము ప్రవర్తించువాడైతే వాడు ఇక్కడ మరి వాక్యం విలువలై వింటమట్లే కాదు కానీ వినిన దాని ప్రకారము నడుచుకున్న వారై ఉండవలను. మనం అర్థంలో ఎలాగైతే చూసుకుని బయటికి వెళ్తామో అలాగున ఏదైనా మనసుంటే ఎలా సరి చేసుకుంటామో అలాగనే మనం ఏం చేయాలంటే వాక్యం విన్న ప్రకారము దాని ప్రకారంగా మనం ఏం చేయాలి, సరి చేసుకుంటూ తీసుకోవాలి. ఇక్కడ మరి ఈ 3 వచ్చిన తర్వాత అనాది సభ అనేది ఇక్కడ కనబడతా ఉంది. యోబు గ్రంథం 2వ అధ్యాయము మొదలు చూస్తే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చి మరొక దినము తలసిపోగా రాత్రి కూడా ఆ పోరాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. అనాది సభ అనగా దేవుడు ఒంటరిగానే, భూమి ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రం లేవు, చలరాశులు లేవు, ఏమి లేదు. కానీ దేవుడు ఒక్కడే ఒంటరిగా అనాది దేవుడై ఉన్నాడు. అనాది దేవుడు, ఆయన అనాది దేవుడుగా ఉండి ఏం చేస్తున్నాడంటే తన దివ్య లక్షణాలన్నీ కూడా వాటితో సవ చేస్తూ ఉన్నాడు. దేవులో ఉన్న దివ్య లక్షణాలు ఒకటి అంటే దైవజనుడు దేవదాసయ్య గారు రాశారు కదా దైవ లక్షణాలు. 1 అనాది దేవుడు, 2 వెలుగై ఉన్న దేవుడు, 3 మరి ఆయన జ్ఞానమైన దేవుడు, 4 ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అలాగనే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అలాగనే శక్తి కలిగిన దేవుడు, అలాగే చూస్తే న్యాయం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, అలాగే సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఇలాగున్న 10 దివ్య లక్షణములు, సర్వవ్యాప్తి అయిన దేవుడు, సర్వ స్వతంత్రుడైన దేవుడు. ఈ 10 దివ్య లక్షణములు కలిగిన దేవుడు ఆయన లక్ష్యంలోనే మరి సభ చేస్తూ ఉన్నాడు. లోకములో ఏమి కలుగ చేయలేదు. దేవుడు ఒక్కడే ఒంటరిగా అనాది దేవుడైన దేవుని ఆరాధించండి, అనాది దేవుడైన దేవుని ఆరాధించండి, ఆరాధి దేవుని ఆరాధి దేవుని అనంత దేవుడైయుని అనాదిని అనంత దేవుడైయుని అనాదిని. ఒక్కడే దేవుడు, ఆయన ఒంటరిగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆ దేవుని లక్షణాలను కూడా సభ చేసుకుంటూ ఉన్న దేవుడు. మరి భూమి ఆకాశం సూర్యుడు ఏమీ లేవు, జలములపై దేవుని ఆత్మ ఒకటి అల్లాడుచుండెను. అటువంటి దేవుడు మరి ఆయన ఒంటరిగా ఉన్న దేవుడు అంట ఏం చేశారు, ఆలోచన సభలో ఆలోచన చేసి ఆయన సమస్తం కూడా సృష్టించాలని ఆలోచన కలిగినాడు. దైవజనుడు దేవదాసయ్య మరి అనాది దేవుడైన ఎలాగంటే ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు దేవుడందరిగానే తేజరిల్లే,
బలము పవిత్రత వెలుగు జీవము ప్రేమ అత్యంతరహితము ఆయన కళ దేవదూతలు లేరు దివి లేదు భూమి లేదు సూర్య చంద్రులు లేరు చుక్కలేదు చెట్లు చేమలు లేవు జీవరాశులు లేవు నాగోను లేడు ఆదాము లేడు సర్వమును శూన్యముగా నుండి చప్పుడన్న మాటే లేదు దేవుని మహిమ తప్ప ఎవరికి రాగల తొట్టటి అయిన లేదు దీనినే బుధులు అనాది దేవుడు ఒంటరిగానే ఉన్నాడు. ఆదాము లేడు, మరి ద్రాగోను లేదు, దేవదూతలు లేరు, ఏమి కూడా లేదు. దేవుడు ఒక్కడే శూన్యములు ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆత్మ జలములపై అల్లాడు చూడండి. అటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆలోచన సభలో ఆయన నేను ఇవన్నీ సృష్టించాలని ఆలోచన చేసుకుంటే ఆలోచనలో ఉన్న దేవుడు ఏం చేశాడు? పని ప్రారంభించాడు. పైన జలములు, కింద జలములు, మధ్యలో జలములు అన్నింతా నీరి. ఈ నీరునంతటి కూడా ఏం చేశాడు దేవుడు? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఆయన సృష్టి అంతటి కూడా కలుగు చేయడం ప్రారంభించాడు. కలుగును గాక, ఆకాశం కలుగు గాక కలిగింది, భూమి కలుగు గాక కలిగింది. చదవండి. 1వ అధ్యాయం ఆదికాండము. సమస్తం కూడా కలుగు గాక దేవుడు కలుగు చేసిన సమస్త సృష్టిని 6 దినముల్లో ఆయన సృష్టిని కలుగు చేశాడు. ఒకటి భూమిని, సముద్రమును, జలరాశులన్నింటినీ కూడా పై చెరువులను, కింద చెరువులను వేరు చేయగా అది అన్నింటినీ కూడా సృష్టించిన తర్వాత దేవుడు సముద్రమును కలుగు చేశాను. ఈ సముద్రము వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగింది. ఒకటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను దేవుడు సృష్టించను. దేవుడు జీవంబు కావున పని చేయకుండా ఊరగనిగు చుండలేడు. లోకంబులను వానిలో నున్న వానిని కలుగజేసెను, అవి కాంతి గలవి. సాతాను దుర్బుద్ధి సర్వ పాపంబులను ఆయన కల్పన చేయలేదు. ఆ పాప ఫలితాలు అఖిల కష్టములు ప్రియజనకు రప్పింపలేదు. అన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఒకటి సూర్యుడు, రాత్రి నీళ్ళకు చంద్రుడు, పగలు నీళ్ళకు సూర్యుడు గాను, అలాగే నక్షత్రములను సృష్టించను. ఇవన్నీ కూడా పగలికి వెలిగించుటకు, రాత్రి వెలిగించుటకు సూర్య చంద్రాలు దేవుడు సృష్టించిన మొదలుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు వాటి పని చేస్తున్నాం. ఏ రోజైనా సూర్య చంద్రులు ప్రకాశించడం మానివేశాయా? దేవుని సృష్టి అంతా కూడా దేవుని మాట వినేది, కానీ మనుషులు మాత్రం దేవుని మాట వినలేదు. సృష్టి అంతా కూడా దేవునికి లోపడింది. సూర్యుడు కలుగుగా కాంగా కలిగి దాని పని అని చేస్తూ ఉంది. చంద్రుడు కలుగుగా కాంగా కలిగి రాత్రి అంతా కూడా వెలిగించటకు వెన్నెలుగా దేవుడు సృష్టించాడు. నక్షత్రములు మనం అనుకుంటా చాలా చిన్నవని. ఒక నక్షత్రం పడిందంటే ఒక దేశమే నాశనమైంది. అటువంటి నక్షత్రములు దేవుడు సృష్టించాడు. అలాగే చూస్తే సముద్రము ఆకాశానికి నెట్టలేదు, సముద్రానికి గట్టు లేదు. సముద్రము దేవుని మాట నమ్మి అది ఎక్కడ ఆగుంటే అక్కడ భూమి చుట్టూ సముద్రం ఉంది. కానీ
దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం సముద్రం అడ్డు దాటి రాదు. దైవజనులైన దేవదాసాయి గారు సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ సముద్రం చూస్తూ అంట సముద్రం అంటే దేవుని ఎలా స్తుతిస్తుందో, దేవుని ఎలా మైంపరుస్తుందో అని సముద్రం దగ్గరికి వెళ్ళంటే విశాఖపట్నంలో బీచ్ దగ్గర దైవజనులైన దేవదాసాయి గారు ఒక పాట రాసినారు. మన దేవుని మహిమా ఎవరు వివరింపగలరు? ఉరకండు గలవారల సాంద్రపు, ఉరకండు గలవారల సాంద్రపు వారను నిలచుటకెప్పుడు వస్తురు ఎవరు గమనింపగలరు? మన దేవుని మహిమా ఎవరు వివరింపగలరు? ఎంతో గంభీరమైన కోశ జనులతో మాట్లాడు సంతోషభరితమైన భాష గంతులు వేయుచు కెరటాల భజనలు, గంతులు వేయుచు కెరటాల భజనలు సంతోషముతో సరపుచున్నవను ఎవరు ప్రమాణింపగలరు? మన దేవుని మహిమా ఎవరు వివరింపగలరు? దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా దేవుడిని ఎలా మహిమపరుస్తుందంటే సముద్రం దగ్గరికి వెళ్తే ఎంత ఘోష అంటే దాని శబ్దం ఎవ్వరు కూడా మనం అనుకుంటాం ఇంత గోల పెడుతుంది సముద్రం. ఏం చేస్తుంది? గంతులు వేయించు కెరటాల భజన సంతోషంతో సలుపుచున్న పను అంటే ఆ యొక్క గంతులు వేస్తూ సముద్రం అంటే దేవుణ్ణి స్తుతిస్తుంది. అది మనకు అర్థమవుతుందా? అది ఘోష అనుకుంటాం, కానీ దేవుని మైంపరుచుతుంది సముద్రము. ప్రతి కూడా జీవి కానీ ప్రతి వస్తువు కూడా దేవుని ఏం చేస్తుంది? మైంపరుస్తూ పుష్పిస్తున్నది. తెల్లవారుజాము 4 గంటల నుండి చూస్తే పిట్టల కోలాహలం మనం వింటాం. ఎంతగా దేవుని స్తుతిస్తాయి అంటే అన్ని కూడా గిలగిలా కానీ వాటి భాషతో దేవుని నామాన్ని పిట్టలన్నీ కూడా ఆకాశ పక్షులు జీవులు అన్ని కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి? ఆ సమయంలో కూడా తెల్లవారుజాము చేసి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. తెల్లవారు చేసిన ప్రార్థనే మనకి గొప్ప శక్తినిస్తుంది. అందుకే నీళ్లు కుమ్మరించినట్టుగా దేవుని సందులో మీ ప్రాణములను మీ ఆత్మలను కుమ్మరించండి. మీరు దేవుని సందులో తెల్లవారు వేకువజామున లేచి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన గొప్ప బలమైన ప్రార్థనగా మనకి కనిపిస్తుంది. కాబట్టి అలాగే దేవుడు అంటే 6 దినాల్లో ఏం చేశాడంటే సృష్టి మొత్తం కూడా సృష్టించాడు. సృష్టి అంతటినీ కలుగు చేసిన తర్వాత మరి 6వ దినమున దేవుడు ఏం చేశాడు? చివరికి ఒక మనిషిని కూడా దేవుడు సృష్టించాడు. నేల మట్టితో ఒక నరుని చేయడానికి మట్టి తీసి ముద్దగా చేసి నరుని మరి ఆ ముద్దలోని జీవవాయువు లేదుగా నరుడు జీవాత్మాయును. ఆదామును దేవుడు సృష్టించి ఆదాములోనికి దేవునితో ఊపిరి ఊదగా నరుడుగా ఆయన సృష్టించబడ్డాడు. ఆ నరుని సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో అక్కడ దేవుడు రాజుగా ఆదాము గారిని నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఏదైనా తోట అంతా కూడా ఏదిగా ఆదాము దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పెట్టికు ఎవరి పేర్లు పెడితే అన్నిటికీ కూడా ఆదాము పెట్టిన పేర్లు ఇప్పటి వరకు ఉన్నాయి. అది కాకి, అది నెమలి, అది కోకిల, ఇది పావురం. ఈ పేర్లను ఎవరు పెట్టారు? మనిషి పెట్టాడు. మనిషి అనగా ఆదాము ఆ పేర్లు పెట్టగానే అవి నేటి వరకు కూడా నేటికి రాజుగా ఉండవలసిన ఆదాము ఏమైపోయాడు? దేవుని స్వరూపంలో దేవుని కొరికిన చొప్పున సృజింపబడిన మనిషి మరి దేవుని పెద్ద
దేవుడైతే ఆదాము చిన్న దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇది అంతా సృష్టించిన తర్వాత ఏం జరిగింది? అనాది సభలో దేవుడు ఒక లక్ష్యంలన్నీ కూడా సభ పెట్టుకున్నప్పుడంట, మరి దేవుడు సృష్టించిన మానవుని పరవేశడానికి సాధారణ కూడా పొంచి ఉంటాడని దేవుడికి ముందుగానే తెలుసు. మరి వేకువ నక్షత్రమా అనేది తేజో నక్షత్రమా వేకువ చుక్క అని పేరు పెట్టబడింది. ఎవరికి? లూసిఫర్. ప్రధాన దూతలు కోటాను కోట్ల దేవదూతలు దేవుడు సృష్టించాడు. ఆ కోటాను కోట్ల దేవదూతల్లో ప్రధాన దూతలు 7 దేవుడు సృష్టించాడు. 7 దూతలు కూడా మరి ఎంతగానో దేవుని స్తుతిస్తూ, 7 దూతలు ఎలా ఉన్నారంటే, ఒక దూత సంగీత సామాజికురాలు, ఒక దూత అంటే లూసిఫర్. ఆ దూతలు 7 దూతల్లో ప్రధాన దూతగా దేవుడు లూసిఫర్ ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ లూసిఫర్ అనే దేవదూత మరి అన్నిటికీ కూడా దేవునికి నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా బయటికి రాకముందే ఏం చేసేదానికి అంత చాకచక్యంగా దేవుని కార్యములను కూడా చేస్తూ చాలా మరి అందరి దూతలు కట్టి పొగడబడుతూ అటువంటి లూసిఫర్ అనే దేవదూత తేజో నక్షత్రమా వేకువ చుక్క అని పేరు పెట్టబడిన దూత. 7 దూతల్ని దేవుడు ప్రధాన దూతలుగా ఏర్పాటు చేశాడు. మొదటి దూత లూసిఫర్, రెండో దూత గబ్రియల్. గబ్రియల్ దేవదూత మనకు తెలుసు, వర్తమానం తెచ్చి దేవదూత. మరియమ్మ మరియమ్మ దగ్గరికి వర్తమానం తీసుకుని వచ్చింది. అలాగే యోసేపు దగ్గరికి, అలాగనే మరి వర్తమానం తీసుకెళ్లే దేవదూత గబ్రియల్ దేవదూత. అలాగే చూస్తే మికాయేలు దేవదూత, యుద్ధాలు చేసే దూత. మోషే శరీరం గురించి బాధించి గద్దించినట్టుగా మికాయేలు దేవదూతను చూస్తాం. అలాగే షర్కాయేలు దేవదూత, అది కూడా ఉపద్రవం తెచ్చే దేవదూతగా కనబడుతుంది. ఇంకో దూత 7 దూతలు కూడా మరి రఫాయేలు, షర్కాయేలు, మిషాయేలు 7 దేవదూతల్ని కోటానుగుల దేవదూతలకి ఈ 7 ప్రధాన దూతలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ప్రధాన దూతల్లో మరి ముఖ్యమైన దూత లూసిఫర్ గా దేవుడు ఏర్పాటు చేస్తే, ఈ లూసిఫర్లకు ఏమొచ్చింది? లోపల గర్వం పెంచుకుంది. ఎలాగా? నేను దేవుని అంతటితో సమానము, దేవునితో కూడా సమానం అని మనసులో అనుకుందంట. అది దేవుడికి తెలిసింది, కానీ దేవుడితో సమానం అవుతుంది కదా. ఎంత మాత్రం దేవుని దూతే వెంటనే ఆ మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆకాశం నుండి మహాకాశం నుండి దేవదూతల లోకం నుండి క్రిందకి త్రోయబడింది దేవదూత. దాని లోపలికి గర్వం వచ్చినందువల్ల కిందకి త్రోయబడి ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళం అడుగు బాగున్నట్టు వెళ్ళిపోయింది. ఇంత తేజో నక్షత్రంగా ప్రకాశించే దూత అంటే ఇప్పుడు ఏమైపోయింది? బొగ్గుగా మారిపోయింది. అడవిని నాశనం చేయవాడు వీడేనా అని మరి యెషయా గ్రంథంలో చూస్తుంటాం. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవు ఎక్కడికి పడవేయబడ్డావు? ఆకాశం అనే కిందకి పడవేయబడ్డావు. దాని సిద్ధాంతం ఏమైపోయింది? ఒక సాతానుగా మారిపోయింది. దాంతో పాటు దూతలందరినీ కూడా ఏం చేస్తుంది? కిందకి తోటతో లాగివేసింది. అందుకే ముక్కోటి దేవదూతలుగా మరి పేరు పెట్టారు. దేవుడు కిందకి పడవేస్తూ దాంతో పాటు 3 కోట్ల మంది దేవదూతలు అంట కిందకి లాక్కెళ్ళి ఈ భూమి మీద పడవేసి, అప్పుడు ఏ దేవతలు ఏ దేవుళ్ళు కూడా లేరు. కానీ ఆ దేవదూత కిందకి పడిపోయిన తర్వాత అనేకమైన దేవతల కింద భూమి ఏర్పాటు చేసి, ఆ దేవతల్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీలమ్మ, పోలమ్మ, ఆ దేవత, ఈ దేవత, మండోదరి అనేక దేవతలుగా దేవుడు అక్కడ ఆ సాతాను ద్వారా సృష్టింపబడి ఇప్పుడు ఆ దేవతల్ని పూజించడం మొదలుపెట్టారు. అంటే పడిపోతూ దేవత మొన్న 3 కోట్ల మంది దేవతలు కూడా కిందకి లాగివేసినందువల్ల భూమి అంతటి కూడా చీకటిగా మార్చివేసింది. అందుకే దేవుడికి రావాల్సిన మహిమను
నేను ఏ దేవతలకు చెందలేనని దేవుడే ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. కాబట్టి అంటే దేవదూత ఇప్పుడు ఏమైపోయాడు, పడిపోయి నేను దేవుని మహిమను ఎలాగైనా నేను నా దేవతలకు చేయగలిగిన చేస్తానని అనేక రకాలుగా మళ్ళీ సాతాను ఇప్పుడు దేవుని స్వరూపంలో కలుగు చేసిన ఆదామును ఏ విధంగా పరవేయాలని చూస్తే ఆదాము దగ్గరికి వెళ్ళైపోయింది. ఎందుకు? ఆదాము దేవుని రూపంలో సృష్టింపబడ్డాడు, దేవుని రూపంలో దేవుని లక్షణాలతో ఉన్నాడు. కాబట్టి ఆదాము దగ్గరికి వెళ్ళలేదు. కానీ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు మానవుడికి సాటైన సహాయమును ఆ బొమ్మను సృష్టించాడు. అంటే ఒక స్త్రీని సృష్టించాడు. ఆ స్త్రీని ఎలా సృష్టించాడంటే ఆదాము పక్కన ఎముకను తీసుకొచ్చి మాంసం తీసి ఆమెని మరి స్త్రీగా నిర్మించి ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి ఆదాములో నుండి ఆ స్త్రీని సృష్టించి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఆదాము ఏమన్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుడు తీయబడి కనుక నారీ అనబడునని పేరు పెట్టాడు. తన గాఢ నిద్ర కలుగు చేసినా కూడా తనలో నుండి స్త్రీ సృష్టించబడ్డాడని ఆదాము తెలిసి, ఎందుకు? ఆయన దైవ మానవుడు కాబట్టి దేవుడు సృష్టించిన సృష్టిని ఆదాము కనిపెట్టగలిగి ఉన్నాడు. ఇద్దరు కూడా మరి ఆ ఏదైనా తోటంతా కూడా రాజుని రాణిగా దేవుడు ఏర్పాటు చేసి వారిని ఏలికలుగా నిలబడితే సాతాను ఏం చేసింది? ఎప్పుడు ఎలాగ దేవుడి మహిమ పాడు చేయాలి, దేవుడి మహిమను ఎలాగ ధిక్కరించి చూసాలి, ఈ యొక్క లోకమంతటిలో అడవిగా ఎలా మార్చాలి, ఈ మహిమతో నింపబడిన ఏదైనా తోటను ఎలా పాడు చేయాలని సాతాను ఆలోచన చేస్తూ లోపలికి ప్రవేశించడానికి ఏ చంద్రుడు కూడా మరి అవకాశం ఇవ్వలేదు. అప్పుడు కాలంలో అంటే ఏదైనా తోటలో జీవులన్నిటికీ కాళ్ళు ఉన్నాయి, పాము కూడా కాళ్ళు ఉన్నాయి. పాము పట్టుకో పాకేది కాదు, పాము కూడా కాళ్ళతో నడిచేదంట. ఆ పాముకి ఏం చేసిందంటే కుయ్యసు కాబట్టి, పాము అనేది దానికి కుయ్యి తెట్టు కాబట్టి ఎవ్వరు ఏ జీవి లోపలికి ప్రవేశించడానికి సాతానికి అవకాశం ఇవ్వాలి. అది ఎవరిచ్చారు? సర్పము. సర్పము అవకాశం ఇచ్చి సర్పము లోపలికి సాతాను ప్రవేశించి ఏదైనా తోటలోకి వచ్చేస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ఎవరు పట్టుకున్నా ఉంటుంది కదా, ఆ బొమ్మని చూసింది. ఆదాము దగ్గరికి వెళ్ళడానికి అధికారం లేదు. ఆదాము చూస్తే దేవుడు చూసినట్టుగా ఉంది కాబట్టి ఆదాము దగ్గరికి వెళ్ళడానికి సాతానికి అవ్వరు మరి పవర్ లేదు, అధికారం లేదు. కాబట్టి ఆ బొమ్మ బలహీనురాలుగా కనబడింది. స్త్రీ అనగా బలహీనము ఘటన కాబట్టి ఆ స్త్రీని ఎలాగైనా లోపరుచుకొని మరి పడగొట్టాలి, వారికి ఉన్న మహిమను పడగొట్టాలి. మహిమను పాడు చేస్తే మీ లోకమంతా అడవిగా మారిపోతుందని మరి సాతాను ఆలోచన చేసి ఏమన్నాడు? లోపలికి వచ్చి ఇది నిజమా అన్నాడు. నిజమా అంటే ఏమంటుంది? పక్కన అబద్ధము ఉన్నట్టే. నిజమా అనగానే ఈ అమ్మకి అనుమానం వచ్చేసి ఏం చెప్పాడు మీ దేవుడు అని అడిగింది. మరి దేవుడు ఈ పంటలో ఏది కూడా తినొద్దన్నాడు, మరి అన్ని తినొచ్చు, ఒకటి జీవవృక్ష ఫలములు అన్ని తినొచ్చు అన్నాడు. మంచి చెడు తెలివించే వృక్ష ఫలం మాకు తినొద్దు అన్నాడంటే అదే మీ దేవుడు అది తింటే మీరు దేవతలు అయిపోతారని మీకు ఆ పళ్ళు తినొద్దు అన్నాడని మీ దేవుడు చెప్పాడు. ఏమైపోయింది ఇక్కడ? మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతలు అవుతారు కానీ ఆమెకి ఇది మా దేవుడు నాకు ఇలా చేశాడు అనుమానంతో ఆ పళ్ళు తినేసింది. కొన్ని పళ్ళు తీసుకెళ్ళి ఎవరిచ్చింది? ఆదాముకి ఇచ్చి ఆదాము కూడా మరి తెలియకపోతే ఈ స్త్రీ ఏమైపోతుందో అని స్త్రీ మాట విని ఆదాము కూడా పళ్ళు తిని ఇద్దరు ఏమైపోయారు? పాపంలో పడిపోయారు, మహిమను పోగొట్టుకున్నారు. వాళ్ళు దిగంబరులుగా వారికి ఆ మహిమను పోయిన తర్వాత వాళ్ళ శరీరంలో వాళ్ళ దిగంబరత్వం కలగలింది. వెంటనే 25 చెట్టు చాటుకు వెళ్ళి రాకపోవలసి వచ్చింది. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు సాధారణ మాట విని. అప్పటి నుండి ఏమైపోయింది? మానవులందరికీ కూడా పాపము ప్రవేశించి ఏదేని తోటలో ఉండి ఆదాములను దేవుడు మరి బయటికి పంపించేసినట్టుగా సాతాను చేసింది. లోకము అడవిగా చేసిన వారు